హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరైతే బాగున్నారని కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి కిచెన్ క్లీనింగ్ అండి. కిచెన్ క్లీనింగ్లో ఇవన్నీ క్లీన్ చేసేసుకోవాలి. ఇవన్నీ పేపర్స్ ఉన్నాయి కదండి, ఇవన్నీ తీసేసుకొని కిచెన్ వాల్ పేపర్స్ ఉంటాయి కదండి, అయితే అతికిచ్చేసుకోవాలి. ఈరోజు అంతా ఇంకా అదే సరిపోతుంది. ఎలా సర్దుతానో చూడండి. సరేనండి, ఇందాకలైతే వాల్ పేపర్స్ అయితే అతికించాలన్నాను కదా, ఇదంతా క్లీన్ చేసేసుకొని వాల్ పేపర్స్ అయితే అతికించుకుందాం. ఇదంతా అయితే శుభ్రం చేసేసుకుందాం. వాల్ పేపర్ అయితే ఎంతవరకు వచ్చిందో కూడా తెలియదండి. ఏం చేసుకున్నాం కదా, వాల్ పేపర్స్ అయితే అతికిచ్చేసుకున్నాం. సరేనండి, వాల్ పేపర్ అయితే బయటికి తీసేసుకొని అతికిచ్చేసుకున్నాం. చూసారు కదండి వాల్ పేపర్ ఎలా ఉందో. ఓకేనండి, గోడకి సరిపోని అయితే కట్ చేసేసుకున్నాము. ఇప్పుడు అతికించుకున్నాం. సరేనండి, అతికిచ్చేస్తున్నాను చూడండి. చిన్నగా అయితే ఇట్లా లాక్కుంటే అతికించుకోవాలి. ఇలా అయితే మొత్తం అతికిచ్చేసుకుందాం. మొత్తం అతికిచ్చి చూపిస్తానండి. అయితే అతికిచ్చేసుకున్నాం కదా, సామాన్లు అయితే సర్దుకుందాం. సామాన్ అయితే సర్దేసుకుందాం అండి. వంటకు కావాల్సింది ఎందుకు అవసరం.
అండి. ఇక్కడైతే స్టవ్ పెట్టుకున్నా. స్టవ్ పెట్టేసుకుంటామని న్యూస్ పేపర్ అయితే వేసేసాను. ఇవైతే అతికించలేదు. స్టవ్ అయితే పెట్టేసుకున్నాను. సరేనండి, కిచెన్ అయితే సర్దుకున్నాం కదా. ఇప్పుడైతే ఈరోజు వంట అయితే పచ్చడి ముక్కలు అయితే చేస్తున్నాను నేను. పచ్చడి ముక్కలకు కావాల్సిన వేసి చూడండి. దోసకాయలు, పచ్చిమిర్చి మంటకి సరిపోవడం, కరివేపాకు, కొత్తిమీర, పల్లీలు, తాలింపు గింజలు, ఉప్పు. చేసే విధానం చూడండి. స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని దీంట్లో పచ్చిమిర్చి కొంచెం నూనె అయితే వేసానండి. ఇవైతే బాగా వేగాలి. పచ్చిమిర్చి వేపేటప్పుడు కూర వస్తుంది కదండి, ఆ కూర రాకుండా అయితే ఫ్యాన్ అయితే వేసుకుందాం. మనకి కూర రాకుండా ఈ కూర ఫ్యాన్ ద్వారా బయటికి వెళ్ళిపోయింది. మనకైతే కూర అసలు రాదు. అయితే వేగుతున్నాయి కదండి, దీంట్లోనే పల్లీలు కూడా వేసుకున్నాం. పల్లీలు, కొత్తిమీర ఇవి కూడా వేసేసుకున్నాం. కరివేపాకు అయితే బాగా వేగాలి. పచ్చిమిర్చి, పల్లీలు ఇవైతే వేగాయి కదండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 2 నిమిషాలు చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాం. అంతలోకి దోసకాయలు అయితే కట్ చేసుకుందాం. సరేనండి, ఆఫ్ చేసుకున్నాం కదా. 2 నిమిషాలు చల్లారిన తర్వాత అంతలోకి దోసకాయలు అయితే కట్ చేసుకున్నాం. ఇది వెజిటేబుల్ కట్టర్ అంటే ఇది మా వారికి తీసుకున్నారు. దీంట్లో వెజిటేబుల్ కట్ చేసుకోవడం చాలా ఈజీ. మామూలుగా మనం కట్ చేసుకునే లోపలనే దీంట్లో అయితే ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే దీంట్లో అయితే కట్ చేసుకున్నాం. ఇంత పెద్ద కాయ అయితే పట్టదు కదండి దీంట్లో కట్ చేసుకోవడానికి. ఇదైతే హాఫ్గా కట్ చేసుకొని కట్ చేసుకున్నాం. ముందైతే చేసి చూద్దామండి. చూసారు కదండి ఎలా కట్ అయ్యాయో, భలే వచ్చాయి కదా.
సరేనండి, దోసకాయలు అయితే కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇవైతే ఆరిపోయినాయి. పచ్చిమిర్చి అయితే జారీలోకి వేసుకుందాం. మిక్సీ పట్టేసుకున్నాం ఇదంతా. దీంట్లోకి అయితే వేసేసుకున్నాం కదండి. ఇప్పుడైతే మిక్సీ పెట్టేసుకుందాం. మిక్సీ అయితే పట్టేసుకుందాం. మెత్తగా మెదిగినాయి కదండి. దీంట్లో కూడా దోసకాయలు అయితే వేసుకున్నాము. ఆ గ్రేవీ మొత్తం దోసకాయలకి అయితే పట్టేసింది. దోసకాయలు కూడా వేసా కదండి, ఒకసారి తిప్పేసుకున్నాం. దోసకాయలు వేసి అయితే మిక్సీ పట్టేసుకున్నాం కదండి. గ్రేవీ మొత్తం దీనికి పట్టేసింది. ఇప్పుడైతే తాలింపు వేసేసుకున్నాం. దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ హీట్ అయింది కదండి, తాలింపు గింజలు అయితే వేసుకుందాం. తాలింపు గింజలు అయితే వేగినాయి కదండి, కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు వేసుకున్నాం కదా, ఇప్పుడు మిక్సీ పట్టి వేసుకున్న ఇవన్నీ వేసుకుందాం. ఇదంతా కలిపి వేసుకున్నాం. దీంట్లోకి టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకున్నాం కదండి, ఇదంతా కలిపి వేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గిచ్చేసుకోవడమే. 2 నిమిషాలు మగ్గించుకుంటే అయిపోతుందండి. ఇంతేనండి పచ్చడి ముక్కలు చేయటం. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.